ఇలాంటి ఆలుగడ్డల్ని మీరు కూడా పెంచుకోవాలనుకుంటున్నారా? నేనైతే చాలా ఈజీగా పండిస్తున్నానండి. ఇది 4వ తూరి పండించడం. పొలంలో పెట్టిన దాంతో కూడా ఒక 5వ తూరి, అదైతే వీడియో తీయలేదన్నమాట. అన్న వాళ్ళ హార్వెస్ట్ అయితే చేశారు. చూసారా ఎంత ఆర్గానిక్గా పండించుకున్న ఆలుగడ్డలు మనం ఎంత ఈజీగా మనం పండించుకోవచ్చు. 1/2 కేజీ పైనే వచ్చేసాయి. కొన్ని చిన్న చిన్నవి కూడా వచ్చాయి. అవి లేటుగా ఫామ్ అయినాయి అన్నమాట. అవి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాము. మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి ఇంకా మీ బంధువులకి షేర్ చేయండి. ఆలునైతే మనము ఇలా నాటినామంటే చాలా ఈజీగా వస్తాయి అన్నమాట. మీకు చూపించబోతున్నాను. చూడండి, మొలకలు వచ్చినాక మనకు గడ్డకు కట్ చేసేస్తాను అనమాట. నేను కట్ చేసేసి ఇలా పెట్టేస్తాను. ఏర్లు చూసారా ఎలా వచ్చాయో. జస్ట్ ఇది ఒక పేడు మాత్రమే. ఏర్లు అయితే ఫామ్ అయిపోయినాయి. ఏదో చూడండి ఇలా పెట్టేస్తాను. నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను. గడ్డ మొత్తము పెట్టను అన్నమాట. కట్ చేసేది మధ్యలోది మనము వేస్ట్ కాకుండా కూర అయితే చేసుకోవచ్చు అనమాట. జస్ట్ ఇలా పెట్టేశాను. మనకు ఏర్లు అయితే ఫామ్ అయిపోయినాయి. ఇలా పెట్టేస్తే బాగా వస్తాయి అన్నమాట. చూసారా ఎంత బాగా వచ్చాయో ఆలు మొలకలు. ఇవన్నీ పేడలే. గడ్డ అయితే నేను చాలామంది సగానికి కోసి పెడుతూ ఉంటారు. నేను అలా అయితే ఏం పెట్టనండి, ఇలాగే పెడతాను. ఎంత బాగా వస్తుందో చూడు మొలకలు. ఇందా మీకు కనిపిస్తుంది చూడు కదా పేడు. జస్ట్ ఒక పేడు కట్ చేసేది, ఏమైనా ఇట్లా నాటేది. ఈజీగా మనకు ఆలు అయితే వస్తాయి అన్నమాట. అలా పండిందే మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇప్పుడే. అలాంటి పేడు పెట్టాను. ఎగ్జాంపుల్ మీకు చూపించబోతున్నాను. ఇదే అన్నమాట. ఇట్లా మనం సగం గడ్డైనా పెట్టుకోవచ్చు, ఏం కాదు. మనకు తక్కువ ఉన్నప్పుడు గడ్డలు ఇలా పెట్టుకోవచ్చు. మోసలు వచ్చే మాత్రం తీసి పెట్టుకోవచ్చు. గడ్డలు అయితే వస్తాయండి. ఆలుగడ్డలు అయితే వస్తాయి. అలా పెట్టినా కూడా వస్తాయి. అదే అండి, గడ్డ అనేది ఊరింది. ఇంకా చూపిస్తాను మీకు. అంటే ఇంకా పెద్ద సైజు అనేది మనకు రాలేదన్నమాట. ఇక్కడ గడ్డ ఇటువైపు కూడా చూద్దాము. అలా పేడు పెడితే చాలు ఆలుది వస్తాయన్నమాట. పెట్టుకోవచ్చు, మీరు గడ్డలైనా పెట్టుకోవచ్చు, హాఫ్ అయినా పెట్టుకోవచ్చు. నేను అలా పెట్టలేదు, అలా కట్ చేసి పెట్టాను అనమాట. ఒక గడ్డనే అన్ని రకాలుగా పెట్టాను. మనకు 3 గడ్డలు అయితే మనకు కనిపిస్తున్నాయి ఇప్పుడు ఆలుగడ్డలు. ఇటువైపు కూడా ఒకటి కనిపిస్తుంది. ఇది కొంచెం పెద్ద సైజు ఊరింది చూడండి. ఇది కొంచెం పెద్ద సైజు వచ్చింది. మొత్తం మనకు 4 గడ్డలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇంకా పెద్ద సైజు అయితే అవ్వాలి. ఇవి మనకు కనపరాకుండా మట్టి కప్పెట్టాలి, అంటే మోసలు వచ్చేస్తాయి. దీంట్లో టమోటా నారు కూడా మొలిచింది. చూసారా, చిన్న ఒక కొమ్మకి ఒక 4 అయితే గడ్డలు ఊరినాయి. ఇలా ఆలుగడ్డలను మనం ఈజీగా పెంచుకోవచ్చు. పెట్టిన 10 రోజులకు ఆలు అయితే ఇలా మొలకలు వచ్చేసాయి. మొలకలు అంటే మొలకలు కాదు, గడ్డ పెట్టాం కదా పేడ్లు. పేడు తీసి మనం అలా మొలకలు వచ్చిన పేడుని మనం భూమిలో గుచ్చామన్నమాట. చూసారా, ఇందా విధంగా కనిపిస్తుంది చూడ, అదో పేడు, అదో ఉల్లగడ్డ. అది ఆలుగడ్డ అంటారు కదా, కొంతమంది ఉల్లగడ్డ అంటారు. ఇది కూడా అట్లా పేడు తీసి ఒక గడ్డని ఇన్ని చోట్ల గుచ్చాను అనమాట. అన్ని పేళ్ళు. అదో ఆలు అనేది చెక్క, అంటే పైన మొత్తం గడ్డ పెట్టలేదు. ఏ పార్ట్ అయితే మొలకలు వచ్చాయో
ఆ పార్ట్ అంతా పైన తీసి పెట్టాను. మీకు వీడియో పూర్తిగా పెడతానులేండి. పెట్టింది కూడా నేను చూపించాను. అది కూడా నేను పోస్ట్ అయితే చేస్తాను. మొత్తం గడ్డే పెట్టనక్కర్లేదనమాట. ఆలుని ఇలా కూడా మనము పెట్టుకోవచ్చు. 50 రోజులకి ఆలుగడ్డ ఇట్లా పండు మాగిపోయిందనమాట. గడ్డలు అయితే ఊరినాయి. పెద్ద సైజు అయితే రాలేదు, నేను చూశాను. పైన కొంచెం లోపల బేబీ గడ్డలు ఏమైనా ఉంటే ఉండొచ్చు. ఇట్లా ఉన్నాయన్నమాట. ఇట్లా ఎండిపోయినాక మనం హార్వెస్ట్ అయితే చేసుకోవాలా. మామూలుగా మినిమం 65 రోజుల నుంచి 70 రోజులు ఇది హార్వెస్ట్ అయితే వస్తుంది. 70 రోజులు, కరెక్ట్గా 70 రోజులకు వస్తుంది. కానీ చూద్దాం, కొద్ది రోజులు ఉంచుతాను. పూర్తిగా ఎండిపోయినాక మనం హార్వెస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పటికి కరెక్ట్గా 50 రోజులు అయింది ఫ్రెండ్స్. ఇది అంటే నేను జనవరి 14 పెట్టాను అనమాట. జనవరి 14 తేదీ పెట్టాను. ఇప్పటికి కరెక్ట్గా ఒక 50 రోజులు అయితే అయింది. ఇట్లా మనం 70 రోజులు హార్వెస్ట్ అయితే వస్తుందని అంటున్నారు. చూద్దాం, ఇంకొక 10 రోజులన్నా ఉంటే, 10-15 రోజులు ఉంటే మనకు హార్వెస్ట్ అయితే వస్తుంది. నేను 10 డేస్కే హార్వెస్ట్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. కరెక్ట్గా ఇంకొక 10 రోజులకైతే హార్వెస్ట్ అయితే చేస్తాను. ఇప్పుడు వీడియో కూడా తీస్తాను. ఎన్ని గడ్డలు వచ్చాయేమో చూద్దాము. ఈరోజు మనము ఆలుగడ్డను అయితే మనం హార్వెస్ట్ అయితే చేసుకున్నాం. ఇది పెట్టి కరెక్ట్గా ఇప్పుడైతే ఒక 56 రోజులు అయిపోయింది. ఇవి ఇంకా ఎండిపోతున్నాయి. ఒకవేళ ఉంటే ఒక 5 రోజులు ఉంచవచ్చు, కానీ నేనైతే కోసేస్తున్నాను. మామూలుగా అయితే 75 రోజులకు వస్తాయి. ఇవి 65 నుంచి 70 రోజులకు వస్తాయి. కానీ మొక్కలు అయితే కొంచెం డల్ అయిపోయినాయి అన్నమాట. తీసేసి ఇంకేమన్నా ఆకుకూరలు పెట్టేసుకుందాము అనుకుంటున్నాను. ఒకవేళ మీరు కానీ పండించేటట్టుగా ఉంటే ఆలుగడ్డ చూడండి, 65 రోజుల నుంచి 70 రోజుల లోపు చూడండి. దీనికి ఒక 56 రోజులు అయింది మనం ఇది పెట్టి. 56 లేదా 58 రోజుల వరకు ఉంటుంది, అంతేనండి. ఇప్పుడు చూద్దాము ఇవి. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సునందని గార్డెన్. ఈరోజు ఆలు అనేది హార్వెస్ట్ అయితే చేసుకోబోతున్నాను. కొంచెం ఎండిపోతున్నది అనమాట, డల్గా అయిపోతుంది. చూద్దాం ఎన్ని గడ్డలు వస్తాయో ఏమో. ఇందులో నిమ్మ చెట్టు కూడా ఉంది. ఇది 4వ తూరి నేను పెట్టడం. మనం హార్వెస్ట్ చేసుకునేప్పుడు కొంచెం తడి లేకుండా చూసుకుంటే సరిపోతుంది. ఇట్లా వచ్చాయన్నమాట ఆలుగడ్డలు. ఇంకా పెరిగేది ఉందన్నమాట. ఇంకా సైజు కూడా కొన్ని రాలేదు. మామూలుగా అయితే ఇది 65 రోజుల నుంచి 70 రోజుల వరకు హార్వెస్ట్ అయితే చేసుకోవాలా. మనకు తొందరగా ఎక్కువ కదా, అందుకని నేను పీగేసాను అనమాట. తొందర ఎక్కువ మనకి ఏదైనా సరే. అంత పెద్ద సైజు రాలేదు, మరి అంత ఇదిగా లేదనమాట. చూడండి, మనకు బేబీ పొటాటోస్ అనేది మనకు వచ్చేసాయి అన్నమాట. ఇంకా చాలా చిన్న చిన్నవి అయితే చాలా ఉన్నాయి. కొన్ని అయితే అస్సలు కాలేదు, కొన్ని అయితే అయినాయి, కొన్ని కాలేదు. కొన్ని మొక్కలు ముందుగా భూమిలో మనం పెడతాం కదా, మీకు నేను చెప్పాను ఎట్లా ఒక పేడు అనేది నేను పెట్టాను అని. చూసారా, ముందు పెట్టింది కూడా అలాగే ఉండాలి. నేను ముందు ఏవైతే పెట్టానో కొన్ని అయితే కుళ్ళిపోయినాయి, కొన్ని అయితే బాగున్నాయి.
మట్టి కూడా చాలా గుల్లగా ఉంది. కానీ ఇవి హార్వెస్ట్ అనేది మనం చేసుకున్నప్పుడు మట్టి అనేది బిగించుకున్నట్టు ఉండకూడదు అన్నమాట. పొడి పొడిగా ఉంటే బాగుంటుంది. మనము నేతి బీర మొక్కలు ఉన్నాయి, బీర మొక్కలు అవి అందులోనే పెట్టేశాను అనమాట. అందుకే కింద అడుగు బాగానే కొంచెం గట్టిగా ఉండేది అనమాట. మట్టి కొంచెం గట్టిగా ఉంది. మనము దీనికి సపరేట్గా మట్టి కలుపుకొని పెట్టుకోవాలా. వర్మీ కంపోస్ట్లు అయితే భలే వస్తాయన్నమాట. వర్మీ కంపోస్ట్లు అయితే బాగా వస్తాయి. ఆలుగడ్డలు ఇవి పైనే ఉన్నాయి అన్నమాట, ఇంకా లేవు. ఇవైతే వచ్చాయి ఫ్రెండ్స్. మట్టి కూడా ఏం పెద్దగా అంటుకోలేదు, బాగానే వచ్చాయి. ఒక 1/2 kg వచ్చాయి మనకు ఆలుగడ్డలు. శుభ్రం చేద్దాము ఇప్పుడు. నీళ్ళలో వేసి కడుగుతున్నాను. ఇది 4వ తూరి నేను పండించడం. పొలంలో కూడా వేశాను నేను ఆలుగడ్డలు, అన్న వాళ్ళ పొలంలో. అక్కడ కూడా వచ్చాయి, కానీ సైజు ఎక్కువ పెద్దగా రాలేదంట. కొన్ని చిన్నవి వచ్చాయి, అంటే లేటుగా పెట్టినట్టుకి కొంచెం చిన్నగా వచ్చాయి అన్నమాట. అన్నీ ఒకే రోజు పెట్టాను, కానీ అవి మనం పెట్టినప్పుడు భూమిలోకి అలవాటు పడిపోవాలన్నమాట. పెట్టిన వెంటనే అలవాటు పడితే బాగుంటుంది. అప్పుడు మనకు తొందరగా గడ్డలు అనేది ఊరి హార్వెస్ట్ అయితే వస్తుంది. ఒక్కొక్క వాతావరణాన్ని బట్టి కూడా గడ్డలు పెరుగుతాయని అంటున్నారు. మాకు సరిపోయేమైనా వచ్చాయి. 1/2 kg పైనే ఉంటాయి అనుకుంటాను. ఇంకా కొన్ని చిన్నవి కానీ లేదన్నమాట. మొత్తం మీకు ఇప్పుడు చూపిస్తాను. మనకు 1/2 kg పైనే ఆలుగడ్డలు అయితే వచ్చేసాయి. శుభ్రంగా కడిగాను. మట్టి కూడా ఏం పెద్దగా అంటుకోలేదు. ఇంతకుముందు నేతి బీర పెట్టినాను కదా, దాంట్లో మట్టి కూడా కొంచెం పొడిగా ఉంది. అడుగు బాగానేమో కొంచెం గట్టిగా ఉంది, అంతే. చాలా బాగా వచ్చాయి ఆలుగడ్డలు. మీరు కూడా ఇలాగే పెంచుకోండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా మనం గ్రో చేసుకోవచ్చు ఆలుగడ్డలను. ఈ వీడియో అయితే మీకు షేర్ చేస్తాను అన్నమాట. ఇంకా మంచి వీడియోలు మీకు పెడతాను. మన ఛానల్ని ఇష్టం ఉంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.